గ్రామాలలో నేను మీటింగ్ చేసిన. మళ్ళా కుర్ట్లో వేసి గెలుస్తారా నెక్స్ట్ అసెంబ్లీలో? నేను అసెంబ్లీకి పోతా, ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి అని నేను మనస్ఫూర్తిగా అడిగినప్పుడు నాకు అసెంబ్లీకి పోబుద్ది అయితే అది నేను ప్రజలను నమ్మించుకుంటే నన్ను పంపిస్తారు. ఎందుకు పార్లమెంట్ మంచిది అనుకుంటారు అసెంబ్లీ కంటే? ఏది మీరు అంటే మీకు ఫ్రమ్ డే వన్ ఐఎమ్ సేయింగ్ ఐ లైక్ టు బి యు ఆర్ సూటబుల్ ఫర్ పార్లమెంట్. అది కాదు మరి ఇట్లా ఎంపీలు నా లెక్క ఉండరు కదా. కేసీఆర్ ఉతికి ఆరేసిన దాంట్లో నేను టాప్ 1, 2లో ఉంటా. పొలిటికల్ గా ఆ ఫ్యామిలీకి ఫస్ట్ డిఫీట్ చూపించిందే మా నిజామాబాద్ ప్రజలు కదా. అప్పటి వరకు ఆ ఫ్యామిలీ డిఫీట్ చూడలేదు కదా. ఆ మామూలు డిఫీటా మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. సిరిసిల్ల కూడా చెయ్యొచ్చు, అది కేటీఆర్ ఓడించచ్చు మంచిగా. అంటే మొన్న సంజయ్కి మెజార్టీ వచ్చింది సిరిసిల్లో పార్లమెంట్లో, 7,000 ఎంత మెజార్టీ వచ్చింది. కానీ అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది. 81,000 నుంచి 29,000 మెజార్టీ తగ్గింది కేటీఆర్. కేటీఆర్ మెజార్టీ 29,000కి వచ్చింది. సార్ మెజార్టీలు చూడొద్దండి, మళ్ళీ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ పర్సంటేజ్లో చూడాలి. బీజేపీ దగ్గర లేదు, కానీ అక్కడ అసెంబ్లీలో బీజేపీ దగ్గర లేదు. 17,000 18,000 నిజామాబాద్ పార్లమెంట్ అట్లా అనలేదు కదా. ఎవరి చోట ఒక బోధన ఒకటి తక్కువ వచ్చినట్టుంది. మిగతా ఓవరాల్ పార్లమెంట్లో వీఆర్ ఎట్ పార్ విత్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. వి వేర్ నౌ దేర్ ఇస్ నో టీఆర్ఎస్. సో భారతీయ జనతా పార్టీ పరంగా ఎట్లా ఉన్నాయి తెలంగాణలో ప్రాస్పెక్ట్స్? 8 మంది ఎంపీలు గెలిచారు కానీ పార్టీ ఎదగట్లేదు తెలంగాణలో. ఎక్కడ వేసిన గొంగళి అట్లే ఉంది. ఇంకా లోకల్ బాడీస్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తర్వాత అనుకున్నంతగా ఎందుకు చేరికలు లేవు? 8 మంది ఎంపీలు అయిన తర్వాత కూడా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎందుకు జరగట్లేదు? లోకల్ బాడీ ఎన్నికలు సీరియస్గా తీసుకొని లోకల్ బాడీ ఎన్నికలలో క్యాడర్ని స్ట్రెంథెన్ చేసి పొలిటికల్గా చేసినప్పుడు మీకు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది. పార్లమెంట్ సీట్లు గెలవడం మీద గెలవడం అది వేరే విషయం. లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ద బేస్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ, టు అనలైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో మరి మొదటి నుంచి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తూ? ఇంకో విషయం, జాయినింగ్స్ అవ్వట్లేదు అన్నారు. నేను 2018 నుంచి చూస్తున్నా. నేను 17లో జాయిన్ అయినాను. రాజకీయాలు బీజేపీ ఈ టర్మ్ ఏదైతే ఎలక్షన్ టు ఎలక్షన్ మధ్యలో ఉన్న టర్మ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సర్న్డ్ లీడర్స్, పార్టీలో ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే రాష్ట్ర నాయకులు, దేశంలో పొజిషన్లో ఉన్నవాళ్ళు, దేశ గవర్నమెంట్లో కానీ దేశ పార్టీలో కానీ, వీళ్ళు మనకు ఖమ్మంలో ఎట్లా ఎదగాల, నల్గొండలో ఎట్లా ఎదగాల, మహబూబ్ నగర్లో ఎట్లా ఎదగాల, వరంగల్లో ఎట్లా ఎదగాల అన్న ఒక స్ట్రాటజీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, లీడర్స్, వాళ్ళ దగ్గరికి కనెక్ట్ చేసుకోవాలా, వాళ్ళ మిత్రుల ద్వారా కనెక్ట్ చేసుకోవాలా, డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఒక బలమైన క్యాండిడేట్లను తయారు చేసుకోవాలి. ఇదేం వేస్ట్ చేసే సమయం కాదు ఇది. ఇప్పుడు 18లో చేయలేకపోయినాం, 17 to 18 డిసెంబర్లో పెట్టిండు. ఎవరు? కేసీఆర్ 4-5 నెలల ముందు పెట్టుకున్నాడు, అప్పుడు చేయలేదు. 18 నుంచి 23 కూడా చూసిన, చేయలేదు. ఎక్కడ జాయినింగ్లు కాలేదు మీకు. ఇప్పుడు 23 ఎలక్షన్ అయిపోయి 2 years అవుతుంది, ఇంకా అవ్వట్లేదు. మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, నేను దాన్ని కొంచెం ఎలాబరేట్ చేశాను అంతే. ఇది నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతుంది, ఆదిలాబాద్ పార్లమెంట్లో జరిగింది, కానీ వేరే ఎక్కడ కూడా జరుగుతలేదు. ఓకే, సిటీలో జరగట్లేదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లో మీరు చెప్పిన వీటిలో జరగట్లేదు. ఎట్లా దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర పార్టీ నాయకత్వమా, అక్కడ ఉన్న ఎంపీల, జిల్లా అధ్యక్షుల, ఎమ్మెల్యేల? ఆబ్వియస్గా తెలంగాణలో బీజేపీ బలపడాలంటే తెలంగాణ నుంచి ఉన్న పెద్ద నేతలు ప్రథమంగా ఉండాలి. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇది జరిగేటట్టు చూడాలి. అంటే నేషనల్ పార్టీ యొక్క పనితీరు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జరిగేటట్టు చూడాలా, స్ట్రాటజీ చేయాలా.
రివ్యూస్ చేసుకోవాలా, జరుగుతుందా లేదా, జరగకపోతే మరి జరిగేటట్టు చేయాలి. ఓకే. సో ఇప్పుడు కొంత 18 ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ. నేషనల్ జనరల్. సో ఒకటి ఇక్కడ 18 నుంచి 23 మధ్య కొంత చేరికలు అయినాయి. దుబ్బాక ఎలక్షన్ తర్వాత 2000 ఆ తర్వాత నుంచి కొంచెం చేరికలు బాగానే అయినట్టున్నాయి. ఇట్లా లాయేందర్ జైన్ అయ్యారు, చాలామంది జైన్ అయినారు, వాళ్ళు వాపసు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? ఇంకా పేరు చెప్పండి. మూతుపల్లి నరసింహులు ఇంకా చాలామంది అట్లా జైన్ అయి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు చెప్పిన నాలుగు పేర్లే. ఓకే. ఏ చంద్రశేఖర్ వికారాబాద్ అట్లా చాలామంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు 80 నుంచి 100 కావాలి, కనీసం 70-80 కావాలి. కానీ ఈ పాత బీజేపీ నేతలు అడిగితే ఏమంటారంటే 119 మందిలో 91 టికెట్లు కొత్త వాళ్ళకే ఇచ్చాం మేము అసలు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటారు. మొదటి నుంచి బీజేపీలో. అట్లా కాదు. మీరు నేను ఎందుకండి, మీరు గూగుల్ చేస్తే తెలియదా? మీకు ఐడియా ఉంటుంది కదా. 2018లో మనకి ఎన్ని డిపాజిట్స్ పోయినాయి? 105 చోట్ల పోయినాయి. 119 23లో తక్కువ పోయినాయి దానిలో కూడా పోయినాయి. బట్ 8 సీట్లు వచ్చాయి. డిపాజిట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. నాకు ఐడియా లేదు, అనాలిసిస్ చేసుకోవాలి. ఒక 60-70 చోట్ల అయితే పోయి ఉంటాయి ఈజీగా. అంటే 30 తగ్గినాయి. అప్పుడు 105 పోయి ఉంటాయి, ఇప్పుడు మీరు అన్నట్టు 70-75 పోయినాయి అనుకోండి. ఆ 30లో 15 నాది, ఆదిలాబాదే. అక్కడ డిపాజిట్లు పోలే, అన్ని డిపాజిట్లు వచ్చినాయి. అవును. మోస్ట్ ఆఫ్ ఇంకా సెకండ్ ప్లేస్లో కూడా మీకు సెకండ్ 30% ఓటు వచ్చింది. ఆదిలాబాద్లో 31-32 వచ్చింది. నా దగ్గర 30% ఓటు వచ్చింది అసెంబ్లీలో. 2018లో ఒక డిపాజిట్ కూడా రాలే బీజేపీకి నిజామాబాద్ పార్లమెంట్లో. ఈసారి ఒక్క డిపాజిట్ కూడా పోలే. ఇన్ఫాక్ట్ సెకండ్ ప్లేస్ కదా, 3 గెలిచారు. ఓవరాల్ పార్లమెంట్ ఓట్ షేర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తీసుకుంటే వీఆర్ ఈక్వల్ టు టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 30, 31, 32 ఈ 3 పార్టీలకు వచ్చినాయి. మన గ్రాడ్యుయేట్ కూడా నిజామాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో వీఆర్ ఇన్ ఫైట్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్కి గ్యారంటీగా సీట్లు ఏదైనా గెలుస్తారన్నది లేదు. మేము గ్యారంటీగా మాకు సీట్లు గెలిచేవి మా 31 ఉందండి నా జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో. జగిత్యాల వేరు, నిజామాబాద్ 31లో బాన్స్వాడ 6. ఈ 25లో డెఫినెట్గా నేను మెజారిటీ గెలుస్తాను. నిజామాబాద్ జడ్పీ నిజామాబాద్ 25లో 6 బాన్స్వాడ వర్క్ చేసుకోవాలి. అది నా నియోజకవర్గం కాదు, సో అక్కడ చేసుకోవాలి. ఇక్కడ 25లో మాత్రం ఐ మైట్ విన్ 16 ఆల్సో అండ్ ఫార్మ్ జడ్పించారు. ఓకే. 25లో అంత స్ట్రాంగ్ ఉన్నాం. ఐ క్యాన్ విన్ అరౌండ్ 20 ఆల్సో. ఓకే. 25లో దాదాపు నేను 31 అంటే 16 మ్యాక్సిమం గెలుస్తాం. 31 అంటే 16 మీ దగ్గరనే వస్తే జడ్పించారు మీకే. నేను 25లోనే 16 గెలిచిన ఆశ్చర్యం లేదు, 18 గెలిచిన ఆశ్చర్యం లేదు, 20 గెలిచిన ఆశ్చర్యం లేదు. ఈ కన్ఫ్యూజన్లు అన్నీ తీరాలి కదా. ఇప్పుడు ఈ కోర్టులు, రిజర్వేషన్లు, వీళ్ళు ఏదో కొత్తగా పెడుతున్నారు, గవర్నమెంట్ రోజు తెస్తున్నారు జియోలు. ఇట్లా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నాకు తెలిసి ఇప్పుడు 31 జడ్పీ చైర్మన్లో నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 3 మాత్రమే పోటీలో ఉన్నాయని చెప్తున్నారు. కొంత కరీంనగర్ బండి సంజయ్ ఆయన అంటారు. ఈ 4-5 తప్ప మిగతా చోట్ల జడ్పీ చైర్మన్ గెలుస్తామని అనట్లేదు. ఏదో ఒక చోట ఎంపీటీసీ గెలుస్తాం, జడ్పీటీసీ గెలుస్తాం అంటారు తప్ప జడ్పీ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ ఆవిర్భావంలో 2001 సంవత్సరంలో అయితే సంవత్సరంలో నిజామాబాద్ గెలిచింది. అనడం వేరు. నేను అసెంబ్లీలో 30% ఓటు తెచ్చుకున్నాక నేను మాట్లాడుతున్నా. నా దగ్గర ఒక డిపాజిట్ కూడా పోకుండా మాట్లాడుతున్నా. అవును. 18లో కూడా గవర్నమెంట్ వస్తుంది అన్నారు. నేను స్టేజ్ మీద ఉన్నా మా ప్రోగ్రాంలలో. 23లో కూడా వస్తుంది అన్నారు. అనడం వేరు. ప్లీజ్ మీరు పిల్లలతో మాట్లాడినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మాట్లాడాలి. కనీసం అట్లా ఎందుకు అనడం కూడా అనలేకపోతున్నారు? ఎందుకు పరిస్థితి? నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒకడు అంటాడు ఓ రాసేసినా అంటాడు, మార్కులు తక్కువ వస్తాయి. ఇంకోటి ఏం మాట్లాడాడు, అది 50కి 49, 50 వస్తాయి. సో మీరు చిన్న ఇంకో కొడుకులాగా అన్నట్టు మీరు మార్కులు వచ్చిన తర్వాత మాట్లాడినంత మార్కులు రావు, వస్తాయి మంచిగానే ఉంటాయి, చదువుకుంటాడు. కానీ ఒకడు అసలు మాట్లాడాడు, వాడికి ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఎట్లా మరి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ పెరగాలంటే ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ బహుశా ఎలక్షన్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అసెంబ్లీ ఎలక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అసెంబ్లీలో పెరిగినప్పుడు మీరు లీడర్షిప్ పెరుగుతుంది. లోకల్ బాడీలో పెరిగితే ఇంకా డీప్గా పెరుగుతుంది, ఇక ఆల్మోస్ట్ గ్రౌండ్ స్థాయికి వెళ్ళిపోతుంది.
మరి గెలవాలంటే ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు లేకపోతే ఓడిపోయిన ఎంపీలు వీళ్ళకి ఇట్లా క్లస్టర్ వైజ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఆ స్ట్రాటజీ పెద్ద నాయకులు వేయాలి. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే నాకు గుర్తుంది మున్సిపల్లో కూడా టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది కదా నిజామాబాద్లో, అంతకుముందు లోకల్ బాడీస్ థర్డ్ ఎంఐఎం సెకండ్, ఎంఐఎం సెకండ్, బీజేపీ ఫస్ట్ 2020 బీజేపీ ఫస్ట్ 2020 అంటే 2020 జనవరి. బీజేపీ ఫస్ట్ ఎంఐఎం సెకండ్. ఎంఐఎం సెకండ్ అంటే డిస్టెన్స్ సెకండ్. మేము 20